ఇది చక్కెర కేళి. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. మామిడికాయ పచ్చడి ఇది. వాళ్ళైనా ఇలా పంపిస్తారా మీకు కూడా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఏంది ఇవన్నీ ముందర పెట్టుకొని కూర్చుందని అనుకుంటున్నారా? ఇవన్నీ మా అత్తయ్య ఇవన్నీ మా కోసం పంపించింది. ఏమేం పంపించారో అవన్నీ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చక్కెర కేళి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. మేము ఉండే దగ్గర అయితే ఇవి ఎప్పుడు దొరకవు కాబట్టి మా ఆంటీ వాళ్ళు ఎప్పుడు మేము వెళ్ళినా లేక వాళ్ళు వచ్చినా కానీ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఇవైతే పంపిస్తారు. ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సపోటా కాయలు. ఇవి మా ఇంట్లోనే చెట్టు ఉంది, సపోటా చెట్టు. మా చెట్టుకు కాసిన సపోటా కాయలు పండలేవు, ఇంకా ఇవి పండిపియాలి. అయితే నేను గార్డెనింగ్ టూర్ కూడా చేశాను మా ఇంట్లోది. ఆ వీడియో నేను ఐకార్ట్లో అయితే పెడతాను. చూడని వాళ్ళు ఒకవేళ ఉంటే వెళ్ళి చూడండి. మా గార్డెనింగ్ టూర్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది వేసి నేను ఒక వీడియో కూడా చేశాను, బటర్ మిల్క్. ఇది మనము సోడాలో అయినా అలాగే బటర్ మిల్క్లో అయినా వేసి కలుపుకొని తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఇది టమాటా పచ్చడి. ఇది కూడా మా అత్తయ్యనే పెట్టింది, టమాటా పచ్చడి మా కోసము. దీన్ని తాలింపు వేసుకోవాలి, తాలింపు వేయలేదు. కానీ ఉత్తగానే నేనైతే వేడన్నంలో వేసుకొని తిన్నాను, సూపర్ ఉంది టేస్ట్. ఇంకో పచ్చడి మామిడికాయ పచ్చడి. ఇది చూడండి, మామిడికాయ పచ్చడి. ఇది రెండు పచ్చళ్ళు, టమాటా పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి. ఇవి రాగి బిస్కెట్స్. ఇవి స్పెషల్లీ మా మెహరాజ్ కోసం మా అత్తయ్య పంపించారు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, రెండు మూడే మిగిలిపోయినాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి రాగి బిస్కెట్స్ కూడా. మినపప్పు, మా పెద్దత్తయ్య వాళ్ళ చేనులో పండిన మినపప్పు ఇది. అయితే మా కోసం వాళ్ళు పంపించారనమాట. చూసారు కదా, మనం దోశలకైనా ఇడ్లీలోకైనా అలాగే గారెలు చేసుకోవడానికైనా ఇవి మనం ఓవర్ నైట్ నానబెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి మా చేనులో వండిన మినపప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇవి రేషన్ బియ్యం అండి. ఇవి దోశలు పోసుకోవడానికి స్పాంజీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఐటమ్స్ మా అత్తయ్యగా పంపించింది. సో ఇవన్నీ పంపించినందుకు మా అత్తయ్యకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మా అత్తయ్య వాళ్ళు వచ్చినాయన్నా లేకపోతే మేము వెళ్ళినా కానీ వీటికంటే ఇంకెక్కువ పంపిస్తారు. సో వెళ్ళిన ప్రతిసారి పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి అత్త మీకు కూడా ఎవరన్నా ఉన్నారా? ఉంటే కామెంట్ అయితే చేసి చెప్పండి. మీరు కూడా దూరంగా ఉన్నట్టయితే మీ అత్త వాళ్ళైనా లేకపోతే మీ అమ్మ వాళ్ళైనా ఇలా పంపిస్తారా? మీకు కూడా పంపించినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలిపేయండి. ఇది ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.